పోస్ట్ పిఠాపురం, ప్రీ పిఠాపురం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పిఠాపురం అనేది డిఎంకే నేతల్లో కదలిక తీసుకొచ్చింది. అదే పనిగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ డిఎంకే స్పాన్సర్ చేసిన సోషల్ మీడియా గ్రూప్స్ ఆయన్ని ఏదో ఒక రకంగా ట్రోల్ చేద్దామని చేస్తున్నాయి కూడా. నిజంగా ఆయన దక్షిణాదిలో అంత ఇంపాక్ట్ చూపించగల లీడర్గా, ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ ఎదిగారా? ఒకవేళ ఆయన ఎదిగితే కనుక ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇంకా అసలు మొత్తం ఎన్డీఏ వ్యవహారాలు, దక్షిణాదిలో ఎన్డీఏ వ్యవహారాలు, పవన్ ఫోకస్డ్గా ఎన్డీఏ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్ని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో తెలకపల్లి రవి గారు ఉన్నారు. నమస్కారం సార్. తెలకపల్లి. నమస్తే వాసు. సో దక్షిణాది మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ ఫోకస్డ్గా మాట్లాడుకుంటుంది. సో డిఎంకేకి ఏమైనా డిఎంకే ఏమైనా అదిరిందా, బెదిరిందా? ఎందుకని అతన్ని టార్గెట్ చేస్తూ అప్పుడెప్పుడో ఆయన మాట్లాడినవి అన్ని క్లిప్పులన్నీ పెట్టి వాళ్ళు స్పాన్సర్ చేసి మరీ తెలుగు మీడియాలో వదులుతున్నారు? కారణం ఏమింటుందంటారు? దక్షిణాదిన పవన్ ప్రభావం ఎంతుంటుందనేది చూడాలి, మనం ఇంకా చూడాలి. పీఠాపురం అన్నది ఎందుకు ప్రాధాన్యత అంటే, ఆ పార్టీ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలో పాలు పంచుకోవటం, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ కారణం చేత పైగా ఇక్కడ హరిహర వీరమల్లు లాంటి కూడా ఆయన ఒక సినిమా సూపర్ స్టార్ కావటం కూడా దీనికి ఒక కారణం. ఇంకా రెండవది ఆ సభలో ఆయన మాట్లాడిన మాటలు, వాటి తీరు, టోన్ అంటే అన్నారు, అది కూడా ఒక కారణం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు డిఎంకేని కూడా కదిలించారా, తమిళనాడులో కూడా ఇది ఉందా, దక్షిణాదిలో కూడా ఉందా అంటే, దక్షిణాదిన మీడియాలో, రాజకీయ వర్గాల్లో లేకపోతే నాయకుల్లో ఉంది అంటే అదొక తీరు. కానీ దక్షిణ భారత ప్రజానీకం అంతా ఊగిపోతున్నారు ఈ అంశమే చర్చించాలంటే అంత సీన్ అయితే లేదు. ఇంకా డిఎంకే అంటారా, వాళ్ళు అదిరిపోయా. ఎందుకు అవన్నీ చేస్తున్నారు అంటే, ఆయన తీసుకున్న ఎజెండా అటువంటిది. పెరియార్ మీద నేరుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత, హిందీ భాష ఇట్లాంటి అంశాలన్నింటిలో కూడా డిఎంకే తీసుకున్న వైఖరిని పూర్తి విరుద్ధంగా మాట్లాడిన తర్వాత, ఇంకా మీరు గుర్తు చేసుకుంటే కనుక తమిళనాడులో తనను ఒక విధంగా అవమానించారు, తమిళులు తెలుగువాడని అవమానంగా చూస్తారు పద్ధతిలో మాట్లాడిన తర్వాత, ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పలికిన పలుకులు, ఆయన తీసుకున్నటువంటి వ్యూహం, ప్రసంగం, అదే దీనికి కారణమైంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే వాళ్ళు సనాతన ధర్మం మీద స్టాలిన్ అన్నదాన్ని ఖండిస్తూనే కదా పవన్ కళ్యాణ్ ఆ నినాదం తీసుకున్నారు. ఆయన మళ్ళీ దాన్ని ఇక్కడ పునరుద్ఘాటించారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వైఖరి వాళ్ళు పునరుద్ఘాటిస్తున్నారు. కాబట్టి దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాడులో ఏదైనా వ్యతిరేక స్పందన వస్తూ ఉంది అంటే, అది పూర్తిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన చర్యలకు ప్రతిచర్య తప్ప, అది మొదలైన ఆయనతోనే, మరి ఎలా నడుస్తుందో ఆయనకే తెలియాలి. తర్వాత తమిళనాడు అనే పొలిటికల్ లాబొరేటరీలో బీజేపీ పవన్ కళ్యాణ్ చేత లిట్మస్ టెస్ట్ ఏమన్నా చేయిస్తుందా? ఒకటి, పవన్ కళ్యాణ్ ఈజ్ టూ స్మాల్ ఏ ఫోర్స్. బీజేపీయే చాలా చిన్న శక్తి ఇప్పటికి కూడా తమిళనాడులో. కనీసం కేరళలో ఉన్న వామపక్షాలతోనూ అక్కడ కనీసం అక్కడ ఆ జిల్లాలో, కన్ననూరు జిల్లాలో ఉన్న ఆర్ఎస్ఎస్కు వాళ్ళకు జరుగుతుంటాయి సమస్య, కొంత చెప్పుకుంటారు. ఒకసారి ఎంపీ గెలిచాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఈ మాత్రం తమిళనాడు విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ మాత్రం ఇంపాక్ట్, ప్రభావం కూడా తేగలేకపోయారు. జయలలిత ఉన్నప్పుడు నేరుగా మోదీ కూడా జోక్యం చేసుకుని, ఆమె జబ్బుగా ఉన్నప్పుడు కూడా అన్నా డిఎంకేని కాపాడి ఆ ప్రభుత్వం పూర్తి కాలం ఉండేటి, ఇవన్నీ బీజేపీ చేసిన మాట నిజమే. ఇన్ని చేసిన తర్వాత కూడా తమకంటూ ఒక దీంట్లో వాళ్ళని తెచ్చుకోలేదు. డిఎంకే ఆ మాటకు వస్తే వాళ్ళు కూడా వాజ్పేయి ప్రభుత్వంలో కొంతకాలం వాళ్ళు భాగంగా కూడా ఉన్నారు, ఏం బద్ధ వ్యతిరేకులుగా నిజంగా లేరు. కానీ తర్వాత వీళ్ళు అన్నా డిఎంకే దగ్గరికి వెళ్ళి సొంతంగా పెరగాలి. ఇక్కడ సిద్ధాంతం డిఎంకేకు తాము ప్రత్యర్థులుగా, తాము అన్నా డిఎంకే స్థానంలోకి రావాలి, తాము అన్నా డిఎంకేని ఆడించాలి అని బీజేపీ ఆలోచించడం వల్ల వచ్చిన పరిస్థితి తప్ప ఇది ఇంకోటి కాదు. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడతారా అని, నిజంగా ఉపయోగపడతారా అన్నది ఒక ప్రశ్న. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు 2023 శాసనసభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కాదు, ఎన్ని ఓట్లు, డిపాజిట్లు కూడా చాలా చోట్ల రాలేదు. చాలా ఆశాభంగం, డిజాస్ట్రస్ అంటారు చూడండి, డిజాస్ట్రస్ రిజల్ట్స్ వాళ్ళకు వచ్చాయి. కాబట్టి పెద్ద ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. కానీ నేను కూడా చాలాసార్లు బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగపడతారు. బ్రాండ్ అంబాసిడర్లు నిజంగా అమ్మకాలు చేయరు, బ్రాండ్ అంబాసిడర్లు ఫేస్గా ఉపయోగపడతారు. అమ్మకాలు పెరగడానికి, ఒక ఆకర్షణ పెంచడానికి ఉపయోగపడతారు. కాబట్టి తమిళంలో మాట్లాడగలిగి
తమిళము, కన్నడము, మరాఠా కూడా మాట్లాడారు మన ఆయన పిఠాపురంలో. మీరు పిఠాపురాన్ని ఇతర భాషల వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన అన్ని భాషల్లో మాట్లాడి కాబట్టి. అందరిని చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి తప్పకుండా పవన్ ఎఫెక్ట్ తమిళనాడులో, కర్ణాటకలో ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది.